ఫ్యామిలీలో ఎంకరేజ్మెంట్లు, కన్నడ కాంట్రవర్సీలు, తెలుగు ప్రేక్షకుల ఎదురుచూపులు ఏదైతేనే ఎట్టకేలకి థియేటర్లోకి వచ్చేసింది. తగ్ లైఫ్ చూపిస్తానంటూ ఆడియన్స్ ముందుకొచ్చేశాడు కమల్. మరి ఇంతగా హైలైట్ అయిన ఈ సినిమా ఆడియన్స్ ని అలరించిందా? కమల్ తగ్ లైఫ్ చూపించాడా? లెట్స్ వాచ్. ఇక సినిమా కథ సంగతికి వస్తే, మాఫియా సామ్రాజ్యాన్ని తన కనుసన్నాల్లో పాలించే రంగరాయ శక్తివేల్కు మాణిక్యంకు మధ్య విభేదాలు తలెత్తుతాయి. మాణిక్యం జరిపిన కాల్పుల నుంచి రంగరాయ శక్తివేల్ను అమరన్ కాపాడుతాడు. దాంతో యముడి నుంచి ప్రాణాలు కాపాడి తనకు ప్రాణభిక్ష పెట్టిన అమరన్ను శక్తివేల్ తన కుమారుడిగా పెంచుతాడు. తన ప్రాణం కంటే ఎక్కువ ఇష్టపడే అమరన్ అనుకోకుండా శక్తివేలుకు ఎదురు తిరుగుతాడు. దాంతో మాఫియా సామ్రాజ్యంలో ఎలాంటి పరిణామాలు చోటు చేసుకుంటాయనేదే కథ. నాయకుడు కాంబోలో మళ్లీ 38 ఏళ్ల తర్వాత సినిమా వస్తుందంటే అంచనాలు ఆకాశానికి తాకుతాయి. కానీ మొదలైన కొద్దిసేపటికే విషయం అర్థమవుతుంది. రొటీన్ గ్యాంగ్స్టర్ డ్రామా అని తెలిసిపోతుంది. స్క్రీన్ ప్లే పరంగా కొంచెం కూడా ఈ సినిమా ఎగ్జైట్ చేయదు. మణిరత్నం అండ్ రైటింగ్ టీమ్ ప్రేక్షకులను ఎంగేజ్ చేయడంలో ఫెయిల్ అయిందనే చెప్పాలి. ఇంటర్వెల్ వరకు సోసోగా ముందుకు కదిలిన సినిమా అప్పటి నుంచి మరింత ప్రెడిక్టబుల్ గా మారింది. కొంతలో కొంత యాక్షన్ సీన్స్, కంపోజింగ్ గా బాగుంది. హీరోయిన్ల గురించి ఎంత తక్కువగా చెప్పుకుంటే అంత మంచిది. ఇక రవి కే చంద్రన్ సినిమాటోగ్రఫీ, శ్రీకర్ ప్రసాద్ ఎడిటింగ్ ఉన్నంతలో పర్లేదనిపిస్తాయి. అయితే సినిమాలో అక్కడ నవాబ్ ఛాయలు కనిపిస్తాయి. అయితే ఉన్నంతలో కమల్ హాసన్ అండ్ శింబు తమ పాత్రలకు న్యాయం చేశారని చెప్పాలి. వాళ్ళిద్దరి నటనతో పాటు ఏఆర్ రెహమాన్ సంగీతం మెప్పిస్తోంది. మణిరత్నం డిసప్పాయింట్ చేసినా కమల్, శింబు, రెహమాన్ నిలబెట్టే ప్రయత్నం చేశారనే చెప్పాలి. కానీ నాయకుడు కాంబో కథ అని వెళ్తే మాత్రం బొక్కబోర్ల పడ్డం పక్కా. For more videos like this, subscribe Big TV channel.